లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. యేసు ప్రభు జన్మించగానే దూత గొర్రెల కాపరుల యొద్దకు ఒక చక్కటి శుభవార్తను తీసుకొచ్చినప్పుడు వారు ఆ రాత్రి ఎలాంటి స్థితిలో ఉన్నారు అనేటువంటి విషయాల్ని మనం ఆలోచించేద్దాం. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ గొర్రెల కాపరులు పొలములో ఉండి తమ మందను కాచుకొని చుండగా దూతే స్వయంగా వారిని వెతుక్కుంటూ గొర్రెల కాపరుల యొద్దకు వచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఒకసారి ఈ మాటను మనం ఆలోచన చేస్తే కొన్ని సందర్భాల్లో అదేంటో కానీ మనమే దేవుణ్ణి వెతకలేకపోతూ ఉంటాం, కానీ దేవుడు మనల్ని వెతుక్కుంటూ ఆయన మన దగ్గరికి వచ్చేటువంటి దేవుడు. స్తోత్రం చెప్పండి. ఈ దినము ఈ మాట వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, కొన్ని సందర్భాల్లో దేవుని వెతకలేకపోతా ఉన్నాం. ఐహిక విచారం వలనో, లోకాశల వలనో, స్నేహం వలనో, లేకపోతే మత్తు వలనో కొన్ని సందర్భాల్లో దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం. కానీ దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదో తెలుసా? నీవు దేవునికి దూరం అవుతూ ఉన్నా ఆయన మాత్రం నిన్ను వెతుక్కుంటూనే ఆయన వస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనము కొన్ని సందర్భాల్లో దేవుని విడిచిపెట్టేసి మనం ఏం చేస్తామంటే మనం అనుకున్నటువంటి మార్గాల్లో మనం వెళ్ళిపోతూ ఉంటాం. మనం వెళ్ళాలనుకున్న మార్గాల్లో మనం వెళ్ళిపోయి ఆ మార్గంలో దేవుడు కనిపించకపోయేసరికి నాకు దేవుడు కనిపించలేదండి, నన్ను దేవుడు వదిలేశాడు, నా దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అని మనం మాట్లాడుతూ ఉంటాం. ఒక ఎగ్జాంపుల్ నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఇప్పుడు దేవుడు ఇటు ప్రక్కన్నాడు అనుకోండి, మనము దేవుని దగ్గర కొంతకాలం ఉండి కొంతకాలం తర్వాత మనము దేవుని విడిచిపెట్టేసి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. ఇప్పుడు ఈ మార్గాల్లో మనం వెతుకుతూ ఉన్నాం దేవుణ్ణి. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనకు కనిపించకపోయేసరికి మనకు అనిపిస్తుంది దేవుడు నాతో రావట్లేదు, దేవుడు నన్ను విడిచిపెట్టేసాడు. కానీ దేవుడు ఎక్కడున్నాడో తెలుసా? ఈరోజు నువ్వెక్కడ వదిలావో ఆయన అక్కడే ఉన్నాడు. ఆయన నీవు దేవుని విడిచి నువ్వు వెళ్ళిపోతూ ఉన్నా ఆయన నిన్ను వెంటాడుతూనే ఉన్నాడు, నిన్ను ఆయన వెతుకుతూనే ఉన్నాడు. కానీ నువ్వు మాత్రం ఒక్కసారైనా ఆయన వైపు నువ్వు తిరగట్లేదు. ఇర్మీయా గ్రంథంలో మనం చూస్తాం, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, భ్రష్టులైన బిడ్డలారా మీరు తిరిగి రండి అని దేవుడు ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు చాలామంది ఈ పాపం వలన భ్రష్టత్వంలోనికి దిగిపోయి దేవునికి దూరం అయిపోయేటువంటి వారిగా ఉన్నారు. కానీ దేవుని యొక్క మహాప్రేమను బట్టి ఈరోజు మరలా ఆయన మనల్ని వదిలేయకుండా ఆయన మనల్ని వెతుక్కుంటూ వస్తున్నాడు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన నిన్ను వెంటాడే దేవుడు. నీవు దేవుని విడిచి నువ్వు ఇలా వెళ్ళిపోతున్నావు కనుక నీకు దేవుడు కనిపించట్లేదు. ఒక్కసారి నీవు వెనక్కి తిరిగి చూస్తే నీ దేవుడు అక్కడే ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ దేవుడు నిన్ను వెంటాడుతూనే ఉన్నాడు, నీ దేవుడు నీ వెనకాలే ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు లేకపోతే మనం ఈరోజు ఈ స్థితిలో ఉంటామా? దేవుడు లేకపోతే మనం ఈరోజు ఇటు పరిస్థితిలో ఉంటామా? ఈరోజు చాలామంది ఆలోచించక సరిగా దేవుని సరిగా అర్థం చేసుకోలేకపోతా ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే దేవుడు మరొకసారి మాట్లాడుతూ ఉన్నాడు, నేనే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. పాపం వలన నువ్వు నా దగ్గరికి రాలేకపోతా ఉన్నావు, పాపం వలన నీవు నన్ను సరిగా వెతకలేకపోతా ఉన్నావు, పాపపు సంబంధమైన జీవితం జీవించడం ద్వారా నాకు స్థానాన్ని ఇవ్వలేకపోతా ఉన్నావు. దానిని గమనించే నేనే నీ యొద్దకు వచ్చాను. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, ఏది క్రిస్మస్ అంటే ఏంటి అని అంటే పాపం వలన మనిషి దేవుని యొద్దకు రాలేకపోతున్నాడు కనుక దేవుడే మనిషి దగ్గరికి వచ్చాడు, అదే క్రిస్మస్. ఈ దినము ఈ మాట్లాడే నా ప్రియ సహోదరి సహోదరుడా, మరొక్కసారి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, ఒకవేళ దేవుని విడిచిపెట్టేసిన అనుభవాలు నీలో ఉన్నాయా? ఒకవేళ దేవుని మందిరాన్ని విడిచిపెట్టేసిన అనుభవాలు నీలో ఉన్నాయా? ప్రార్థన విడిచిపెట్టేసిన పరిస్థితులు, వాక్యాన్ని చదవడం మానేసినటువంటి రోజులు ఎన్నో ఉన్నాయి.
ఇలాంటి పరిస్థితులు ఆలోచన చేస్తే నువ్వు ఎంతగా దేవునికి దూరం అయిపోతావు ఉన్నావు ఆలోచించే ఒకసారి. ఈ దినము మరొకసారి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కసారి నువ్వు మరలా ప్రభుని వెతకితే గనక నీ జీవితం మారుతుంది. ఒక్కసారి నువ్వు మరలా ప్రభుని తెలుసుకుంటే గనక. ఈరోజు చాలామంది చాలా తెలుసుకుంటూ ఉన్నారు. చాలామంది ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు మనిషి పతనానికి గల కారణం ఏంటో తెలుసా? అనేకమైన వాటిని తెలుసుకుంటుండ కానీ ప్రభుని తెలుసుకోలేక ఈరోజు అనేక మంది ఇంకా తమ జీవితాల్లో అభివృద్ధిని చూడలేకపోతూ ఉన్నారు, ఆశీర్వాదం చూడలేకపోతూ ఉన్నారు. నీవు ఈ లోకంలో ఉండే వాటి మీద ఎంతైతే ఆసక్తి నిలిపి వేటినైతే ఆసక్తితో నేర్చుకుంటా ఉన్నావో అదే ఆసక్తి నువ్వు ప్రభువు మీద కనపరిచి, ప్రభు పట్ల కనపరిచి నువ్వు ప్రభువుని ఇంకా తెలుసుకోగలిగితే, దేవుని యొక్క హృదయాన్ని నువ్వు తెలుసుకోగలిగితే, ఆయన ఎలాంటి దేవుడో తెలుసుకోగలిగితే, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసుకోగలిగితే నీ బ్రతుకుకు ఒక అర్థం ఉంటుంది. నీ జీవితము దీవెనకరంగా ప్రభు మార్చిపోతూ ఉన్నాడు. ఈ దినము ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు కొరకు తెలుసుకుందాం. నా దేవుడు అలాంటి దేవుడు నాకు తెలుసు. నా దేవుడి లోకానికి ఎందుకు వచ్చాడో నాకు తెలుసు. ఎందు నిమిత్తం, ఆయన ఒక ఉద్దేశం ఏంటో, ఆయన ఒక లక్ష్యం ఏంటో, మానవాళి పట్ల దేవునికి ఉన్న సంకల్పం ఏంటో, చిత్తం ఏంటో నాకు తెలుసు. ఈ దినము అందును బట్టే మరొక్కసారి హెచ్చరిస్తూ వాక్యానుసారంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు మరలా ప్రభుని వెతికితే కనుక నీ జీవితం మారుతుంది.